దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా క్రైస్తవ సహోదరులకును అలాగే నా ముస్లిం సహోదరులకు ప్రభు పేరిట నేను శుభాలను తెలియపరుస్తూ ఈరోజు 26/7 నెల 2024 ఉదయకాల సమయము. చాలా దినాల తర్వాత మరలా బైబిల్ మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలను గురించి సహోదరులకు వివరించడానికి దేవుడిచ్చిన శుభావకాశాన్ని బట్టి నేను ప్రభువునకు వందనస్తుడనై ప్రభువును స్తుతిస్తున్నాను. గత 3 దినాల నుండి కొందరు సహోదరులు, ముస్లిములు మరియు క్రైస్తవ సహోదరులు నిత్య జీవానికి మార్గం ఎవరు, యేసుక్రీస్తా లేక ముహమ్మదు ప్రవక్త, మోక్షానికి తీసుకువెళ్ళేది వీరిద్దరిలో ఎవరు అనేటువంటి కార్యక్రమం కేవలం ఈ చర్చ ఫోన్ల ద్వారా, వారి మాటల ద్వారా జరుగుతూ వచ్చింది. వారి మెసేజ్లు కూడా దాదాపు 3700 ఇప్పటికే 3736 మాటలు లేదంటే వారు మాట్లాడుకునేటువంటి మెసేజ్లు నా దాకా పంపిస్తూ, ఇందులోనే కొందరు సహోదరులు, వారు ముస్లింలు మరియు క్రైస్తవులు కూడా, మక్బూల్ గారు మీరు ఎక్కడున్నారు, మీరు కూడా ఈ చర్చలో పాల్గొనాలి, తర్వాత మక్బూల్ గారు మీరు ఈ కార్యక్రమాన్ని స్పందించరా, మీరు కూడా వచ్చి డిబేట్లో పాలుపంపులు పొందాలి కదా అని కొంతమంది సహోదరులు, మరొక సహోదరుడు ఇట్లా తెలియపరుస్తూ వచ్చారు. ఈరోజు ఈ ప్రోగ్రాన్ని చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఈ డిబేట్లో పాలుపంపులు పొందితేనే సహోదరుడు మక్బూల్ గారు దైవ మార్గంలో నడుస్తున్నాడు అని అనుకోవచ్చు. లేదు అనంటే గనుక ఈ డిబేట్ కార్యక్రమములో అనగా ఈ చర్చా వేదికలో ఆయన పాలుపంపులు పొందకపోతే మక్బూల్ సహోదరుడు కేవలం అసత్య మార్గంలో ఆయన ఉన్నాడని క్రైస్తవులారా మీరు అనుకోండి అన్నట్టుగా ఒక ముస్లిం సహోదరుడు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, కామెంట్ పెట్టడం జరిగింది. అయితే నేను మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో మాట్లాడితేనే నేను సత్య మార్గంలో ఉన్నానని అనుకోవటం, నేను మీ డిబేట్లో లేకపోతే మీరు మాట్లాడే చర్చలో నేను సత్య మార్గంలో ఉన్నట్టే కదా అని అర్థం. మీరన్నట్టు మక్బూల్ గారు మాట్లాడితే ఈ చర్చలో పాలుపంపులు పొందితేనే ఆయన సన్మార్గంలో నడుస్తున్నాడని అనుకోవచ్చు, లేకపోతే మక్బూల్ గారు సత్యమైన ఇస్లాం మార్గాన్ని విడిచిపెట్టి అసత్య మార్గంలోకి ఆయన వెళ్ళిపోయాడని అనుకోవచ్చు అనేసి నాకు మెసేజ్ పంపించారు. సత్యమైన నిజమైన నిత్య జీవాన్ని తీసుకెళ్లి ఏకైక మార్గం అని ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో, కామెంట్స్ రూపంలో తెలియపరిచారో, ఆ సహోదరుడు ముస్లిం సహోదరుడికి నేను తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను కాబట్టి నేను సత్య మార్గంలో ఉన్నానని మొదట మీరు నమ్మండి. ముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే, మీరేదో మాట్లాడితే నేను సత్య మార్గంలో ఉన్నట్లు, కానీ మిమ్మల్ని బట్టి మాత్రమే అటు ముస్లిం సహోదరులు ఎటువంటి పరిస్థితిలో ఉందని ఎరిగే మీ ఇద్దరి విషయంలో కాస్త ఆలోచన అవగాహనము మీరూరికి కావాలని చెప్పేసే ఈ 26వ తారీఖు 7వ నెల 2024 ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి నేను ముందుకు రావటం జరిగింది. యేసు ప్రభు వారి కాలంలో 40 దినాలు ఆయన ఉపవాసములో గడిపిన తర్వాత శోధకుడైన అపవాది ప్రభు యొద్దకు వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుండి కిందకు దూముకుము, అలా నువ్వు పడినప్పుడు నీ పాదాలకి రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుదురు అని ప్రభుతో మాట్లాడడం జరుగుద్ది. రెండవది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు ఆకలకు నువ్వు భుజించు ఆహారంగా అంటాడు. ఈ విధముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు నమస్కారం చేయనే మాట కూడా అపవాది వాడటం జరుగుతుంది. ఈ 3 మాటలు అపవాది చెప్పినంత మాత్రం యేసు ప్రభు వారు తెగించి ఏ పని చేయాల. నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుండి దుమ్ముకు కింద పడిపో అనంటే ప్రభువు పట్టుదలతో పంతానికి వెళ్ళిపోయి ప్రెస్టేజీగా ఫీల్ అయి, ఏంటి నన్ను దూకమంటున్నావు కదా, నీ దేవుని కుమారుడునో కాదో, అవునో తేల్చుకో, ఇప్పుడే దూకేస్తానని చెప్పి యేసు ప్రభు వారు పైనుండి కొండ మీద నుండి పర్వతం మీద నుండి దూకేలా, లేదంటే ఆ యొక్క గోపురము నుండి దేవాలయం పైనుండి కిందకేమి ఆయన క్రింద పడిపోలేదు. అపవాది శోధకుడైనటువంటి వాడు నువ్వు దేవుని కుమారుడు అయితే
పైనుండి కిందకు దూకే అన్నాడు. అలాగే ముస్లిం సహోదరుడు నాకు పెట్టిన కామెంట్స్ నాకు అలాగే అనిపించింది. ఏంటంటే మీరు మాట్లాడితేనే మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నట్లు ఈ డిబేట్లో పాలు పంపులు పొందితే, లేకపోతే మీరు ఈ డిబేట్లో మీరు పాలు పొందకపోతే, లేకపోతే చర్చా వేదికలో మీరు మాట్లాడకపోతే మీరు అసత్య మార్గంలో ఉన్నారు అని సహోదరుడు ఒక ఆయన కామెంట్స్ రూపంలో పెట్టాడు కదా. కాబట్టి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, మాట్లాడితే నేను ధర్మ మార్గంలో నడుస్తున్నాను, మాట్లాడకపోతే అధర్మ మార్గంలో ఉన్నానని మీరు అన్నంత మాత్రాన మీతో మాట్లాడవలసిన అవసరత నాకు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఖురాన్ మొదలగు బైబిల్, హదీసులు ఈ గ్రంథాల మీద ఎన్నో వర్తమానాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నవి. దాదాపు ఒక 60 పైబడే వర్తమానాలు ఇస్లాం కోసం, క్రిస్టియానిటీ కోసం, ఈ రెండింటి విషయాలు చాలా మాట్లాడడం జరిగింది. మీరు చూస్తే వాటిలో ఏది సన్మార్గం కాదనేది మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రెండో విషయము, మక్బూల్ గారిని ఈ కార్యక్రమానికి లైవ్ లో ఆహ్వానించండి అని ఖచ్చితంగా మీరు అన్నారు కదా. నేను ఒక మాట చెప్తున్నా, నేనుండేది రాజమండ్రి. మీకు అంతకీ ఏవైనా ఆసక్తి ఉంటే మీరు కడప నుండో, చిత్తూరు నుండో, లేక తెలంగాణ హైదరాబాద్ నుండో మీరు స్వయంగా ఈస్ట్ గోదావరి రాజమండ్రి మీరు వచ్చేసి రాజమండ్రిలో ఎక్కడ ఏ మస్జిద్లో మీరు అడిగినా పాస్టర్ షేక్ మక్బూల్ గారు ఉండే నివాసం ఎక్కడా, లేక వారి చర్చ్ ఎక్కడా అని మీరు అడిగితే ఎవరైనా తీసుకొచ్చి నా దగ్గరకు అప్పగిస్తారు. దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కడప, చిత్తూరు నుండి ఈ యొక్క మెసేజ్లు పెట్టే సహోదరులను తెలియపరుస్తున్నాను. మీరేమైనా రావాలి, తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా దగ్గరికి రండి. చక్కగా నేను విందునిస్తాను. చక్కగా భోజనం చేసి ఇటు బైబిల్, ఖురాను రెండు విషయాలు కూడా చాలా మనం తెలుసుకుందాం. తప్పులేదు. ఇప్పుడు అన్వేషించటంలో తప్పులేదు. ఏది సత్యమో ఏది అసత్యం అని తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి, శిష్యుడు అనే ప్రతివాడు కూడా గురువు యొద్ద నేర్చుకోవటానికి ఇష్టపడతాడు. నేర్చుకునే ప్రతివాడిని కూడా శిష్యుడనే చెప్పాలి. చెప్పే ప్రతి ఒక్కడు, బోధించే ప్రతి ఒక్కడు కూడా గురువు స్థానంలోకి వస్తాడు. బోధించేవాడు ఎప్పుడు కూడా గురువు స్థానంలో ఉంటాడు. ప్రశ్నించే ప్రతివాడు కూడా హేతుబద్ధమైన హేతువాది స్థానంలో ఉంటాడు. దేవుడే లేడని చెప్పేటువంటి వాడైతే వాస్తవానికి నాస్తిక తత్వంలో ఉంటాడు. ఇంతకీ మీరు నిజాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడితే మీరు శిష్యులుగా ప్రవర్తించాలి. మీరు మాట్లాడకూడదు. మీరు నిజం కావాలన్నప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజం కావాలని మీరు అడుగుతున్నారు కాబట్టి తిరిగి మీరు మాట్లాడకూడదు. ఇది నిజం అన్నప్పుడు మీరు ఆలోచించి అన్వేషణ చేయండి, ఇది ఎంతవరకు నిజమా కాదని. కానీ వెంటనే మీరు మాట్లాడి మీ మాటనే నెగ్గించుకోవాలా, మీరు చెప్పిందే నిజమని అవతల వాళ్ళు నమ్మాలని అనుకున్నప్పుడు మీరు తెలుసుకోవటం ఇంకెందుకు? మీకు ఏదైతే తెలుసున్నదో దానినే అనుసరించండి, దానినే కొనసాగించండి. కానీ క్రైస్తవుల యొద్దకు వచ్చి మాకు ఒక నిజం కావాలా, మీరు తెలుసుకోవాలనుకుంటున్నాం అని అనటం ఎందుకు? వారు చెప్తున్నప్పుడు మధ్యలో మరలా మీరు మాటలు కట్ చేసి అబ్బాయి అలా కాదు ఇది కరెక్ట్ అని మరలా మీరు చెప్పడం ఎందుకు? నేర్చుకునే ప్రతివాడు శిష్యుడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బోధించగలిగే ప్రతి ఒక్కడు తాను మొదట అన్ని తెలుసుకొని గురు స్థానంలో నుండి బోధిస్తాడు. ఇక ప్రశ్నించేవాడంటారా హేతువాది. కాబట్టి మూడిట్లో మీరు ఏ కోవకు చెందిన వారనేది నాకు కామెంట్స్ రూపంలో మెసేజ్ పెట్టేటువంటి సహోదరులైన ముస్లింలను నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నేర్చుకునేవారుగా ఉంటే గనుక దయచేసి కొద్ది నిమిషాలు నేను చెప్తాను, మీరు నేర్చుకోండి. లేదు మీరేదో చెప్పాలి అని అనుకుంటే గనుక మాకంత అవసరత లేదు. ఎందుకంటే మేము నడిచే సన్మార్గం, సత్య మార్గం. నువ్వు చెప్తే మేము నేర్చేసుకోవాల్సినంత అవసరత మాకైతే లేదు. ఎందుకంటే ఒక సత్య మార్గం తెలుసుకున్నాం కాబట్టి ఇందులోకి వచ్చాము. ఇది రైట్. రెండవది, దేవుడు లేడంటే నాస్తికుడు. ఉన్నాడని ప్రశ్నిస్తే గనుక అది ప్రశ్న రూపంగానే ఉంటాడు. అప్పుడు నీ ప్రశ్న నా ప్రశ్న, నా ప్రశ్న నీ ప్రశ్న, ఇలాగే సాగిపోతారు. కాబట్టి ఒక దైవాన్వేషణ కార్యక్రమంలో ఉన్నప్పుడు దయచేసి నేనైనా మీరైనా చెప్పే మాటను 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం చాలా మంచిది. అయితే ముందుగా మోక్షానికి మార్గము యేసు ప్రభువా ముహమ్మదా అనేటువంటి విషయాన్ని లేవదీస్తూ మీరు మాట్లాడుతూ వచ్చారు. రెండవది, ఏది దైవ గ్రంథం, ఏది దైవ గ్రంథం, ఏ గ్రంథములో నిజానికి దేవుడు ఉన్నాడనే విషయాలు మీరు మెసేజ్ రూపంలో పెట్టడం జరుగుతూ వచ్చింది. నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం పెడదామంటే 3 విషయాల్లో నేను మాట్లాడడానికి నేను రెడీ.
అది కడప కాదు, చిత్తూరు కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలో కాదు, ఎక్కడికైనా సిద్ధమే. అదేమిటంటే, మొదట మీరు కలిగిన ఖురాను గ్రంథము దైవ గ్రంథమా కాదా, ఈ విషయంలో చర్చిద్దాం. మొదటిది. రెండు, ఖురానులో అల్లా అనే శబ్దము కలిగినటువంటి వ్యక్తి, అంటే అల్లాగా పిలువబడుతున్నటువంటి ఆయన నిజానికి అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త, నిజానికి కానివాడా, అంటే నిజానికి దేవుడు కాడా, నిజానికి దేవుడా అని అల్లా మీద చర్చిద్దాం. మూడో విషయము, అసలు మొహమ్మదు దైవ ప్రవక్తేనా, ఈ మూడు విషయాల్లో మాట్లాడదాం. ఈ విషయంలో బైబిల్తో సంబంధం లేదు. ఈ మూడు కూడా నేను ఖురానులో నుండే మాట్లాడతా. కేవలం ఖురాన్ విషయంలోనే మాట్లాడదాం. అసలు ఖురాను దైవ గ్రంథమా కాదా, రెండు, మహమ్మదు దైవ ప్రవక్త కాడా, రెండు, మూడోది వచ్చేసరికి అల్లా అనబడినటువంటి ఆయన నిజానికి సృష్టికర్త అయిన దేవుడా కాదా. ఈ మూడు విషయాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకవేళ కార్యక్రమం పెడతానంటే కనుక చక్కగా మనం మాట్లాడదాం. మీ పద్ధతి ఎలా ఉంటుందంటే, ముస్లిం సహోదరుల పద్ధతి అంతిమ గ్రంథము, ఆఖరి గ్రంథము, దైవ గ్రంథము ఖురానే. దీనికి ముందు వచ్చిన గ్రంథము తారుమారు చేయబడింది. స్వల్ప ధరలకు యూదులు అందులోని ఆయాతులు అనగా వచనాలను అమ్మివేసి వారికి నచ్చినటువంటి వచనాలను పాత నిబంధన అంటే తౌరా, జబూర్, ఇంజిల్ ఈ మూడు గ్రంథాల్లో వారు కలిపి కొన్ని విషయాలు తీసేశారు. ఇక చెక్కు చెదరకుండా అంతవరకు కాపాడటం అల్లా బాధ్యత తీసుకున్నాడు ఈ గ్రంథం పట్ల. కాబట్టి ఖురాను గ్రంథమే అంతిమ దైవ గ్రంథము అంటారు. సరే, మరి అంతిమ దైవ గ్రంథము ఖురాను గ్రంథమే అని అన్నప్పుడు మీ బైబిల్లో మా మొహమ్మద్ ఉన్నారు, మీ బైబిల్లో యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే మొహమ్మద్ ప్రవక్త అని చెప్పి మరలా బైబిల్ దగ్గరికి మీరు రావటం ఎందుకు? బైబిల్ తప్పని సంగతి మీకు తెలిసిపోయినప్పుడు ఇక బైబిల్ టచ్ చేయటం ఎందుకు? అది రోతని సంగతి తెలిసిన అందులో వేలు ఎందుకు పెట్టాలి? అది అసహ్యమైంది అయినప్పుడు దాని వైపు ఎందుకు చూడాలి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన ఆదరణకర్త మీరు అనుకుంటున్న మొహమ్మదు అని చెప్పి పోల్చటానికి మీకు బైబిల్ అవసరం. కానీ నిత్య జీవానికి వెళ్ళటానికి బైబిల్ గ్రంథములో ఉండేటువంటి సన్మార్గం ఏంటో అది మీకు అవసరము లేదు. వెనకటికి ఎలా ఉన్నదంటే కొన్ని సందర్భాలలో ఇట్లా చెప్తారు. అదేంటంటే, ఒక తండ్రి చనిపోయినటువంటి ఒక పిల్లవాడిని ఆ తండ్రి పనిచేసే ఒక యజమానుడు, ఏ ఇంట్లో అయితే పనిచేస్తున్నాడో ఒక పనివాడు, అతని యజమానుడు అంటున్నాడు, చనిపోయినటువంటి పిల్లవాడు యొక్క తండ్రి నిన్నటి వరకు కుటుంబానికి దిక్కుగా ఆధారంగా ఉన్నాడు, నా దగ్గర నిన్నటి వరకు పనిచేశాడు కూలి పనివాడిగా, ఈరోజు ఆయన చనిపోయాడు, ఆ కుటుంబానికి ఏ విధమైన ఆధారం లేకుండా పోయింది, కాబట్టి ఈ రోజు నుండి ఈ కుటుంబానికి నేను ఆధారంగా ఉంటాను, ఈ పిల్లవాడిని నేనే చదివిస్తాను, రేపటి నుండి ఈ పిల్లవాడు నా కుమారునితో సమానం, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలంతో ఈ పిల్లవాడు కూడా నా పిల్లల్లో ఒక పిల్లవాడిగా ఉంటాడు, ఈ పిల్లవాడి యొక్క సమస్త బాధ్యతలు, కుటుంబం యొక్క బాధ్యతలు నేనే తీసుకుంటాను, ఈ పిల్లవాడిని నా సొంత కన్న కొడుకులాగా నేను చూసుకుంటాను అన్నాడు. నిజంగా ఈ మాట చుట్టుపక్కల వారు విన్నవారికి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నిన్నటి వరకు ఈ పిల్లవాడి తండ్రి ఆ యజమానుడి దగ్గర పనిచేశాడు, చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని దిక్కులేని దానిగా వదిలేదు, ఆ కుటుంబానికి ఆదరిస్తానంటున్నాడు యజమానుడు అని చెప్పి కొందరు సంతోషించారు. మరి అదే సమయంలో ఆ పిల్లవాడికి ఒక తల్లి ఉంది, ఈ పిల్లవాడు రేపటి నుంచి నా కుమారుడితో సమానం అని అంటే చాలా పొరపాటే కదా. ఈరోజు ముస్లిం సహోదరులైనటువంటి మీరు అదే దృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దాన్ని నమ్మటంలో తప్పు లేదు. కానీ నీది గొప్ప అని చెప్పటానికి ఎదుటి దానిలో తప్పులున్నాయని చెప్పటం ఇది చాలా పెద్ద తప్పు. అయితే అసలు విషయానికి వచ్చేస్తున్నాను. మోక్షానికి మొహమ్మద్ తీసుకువెళ్తారా, యేసు తీసుకువెళ్తారా అని మీరు అన్నారు కదా. ముందు నేను మీ మొహమ్మద్ కోసమే చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, నా చేతిలో ఉండేటువంటి ఈ గ్రంథం మహితోక్తులు అనగా మొహమ్మదు గారి జీవిత కాలములో ఆయన ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు. ఇందులో 65వ పేజీ నంబర్ ఈ విషయాలు ఆల్రెడీ సహీ బుఖారీలో కూడా రాయబడ్డాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు మొహమ్మద్ అంటే, ఓ ఖురేషి ప్రజలారా, మీ ప్రాణములు నరకాగ్ని నుండి కాపాడుకొనుడి, నేను మిమ్మల్ని నరక శిక్ష నుండి
నేను మిమ్మలను ఏ విధముగాను కాపాడలేను. చూసారా, మొహమ్మద్ చెప్తున్న మాట. తన కాలములో ఆయన సజీవుడిగా ఉన్న రోజుల్లో తన అనుచర బృందముతో, తనను వెంబడించే మానవ ప్రజలతో మొహమ్మద్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరినైతే మీరు దైవ ప్రవక్త, గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త, ఈ ప్రవక్త కొరకు యేసు ప్రభు వారు ఆదరణకర్త అని చెప్పారని మీరు ఎవరి కోసం చెప్తున్నారో ఆ మొహమ్మద్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ గ్రంథాల ప్రకారము, ఓ కురేషి ప్రజలారా, మీ ప్రాణాలను నరకాగ్ని నుండి మీరే కాపాడుకొనుడి. నేను మిమ్మలను నరకాగ్ని నుండి నేను మిమ్మలను ఏమాత్రము కాపాడలేను. నేను మిమ్మలను దేవుని పట్టు నుండి ఏమాత్రం రక్షించలేను. అబ్బాస్ బిన్ అబ్దుల్లా ముత్తలాబ్, నేను మిమ్మలను దేవుని పట్టు నుండి కొంచెం కూడా కాపాడలేను. ప్రవక్త మేనత్ అనబడినటువంటి ఓ బీబీ షఫియా, నేను నిన్ను నరక శిక్ష నుండి తప్పించలేను. తర్వాత నా చిట్టి తల్లి, నా కుమార్తె బీబీ ఫాతిమా, నీవు కోరితే నా ఆస్తులో ఎంతైనా ధనాన్ని నీకు పంచిపెడతాను. కానీ నరకము నుండి నిన్ను కాపాడటమో నా చేతులలో లేదు. నేను నిన్ను నరక శిక్ష నుండి తప్పించి మోక్షానికి నేను మిమ్మలను తీసుకొని వెళ్ళలేను. ఈ విషయాలు స్వయముగా మొహమ్మద్ చెప్తున్నటువంటి మాటలు చూడాను. రెండో మాట ఏమిటంటే, ఖురాన్ వాల్యూ 1, దివ్య ఖురాన్. ఈ రెండు గ్రంథాల్లో కూడా మహమ్మద్ వారి యొక్క వాస్తవాలను నేను తెలియపరుస్తా. ముందుగా మోక్షానికి వెళ్ళాలి అని అంటే ఇస్లాం ధర్మం ప్రకారంగా ఏం చేస్తే మోక్షానికి వెళతారనేది ఖురాన్లో క్లియర్ గా తెలియపరచడం జరిగింది. అదేమిటంటే ఖురాన్ సూరే అన్నిసా అనగా ఖురాన్ గ్రంథము 4, అందులో ఒట్టి 74వ వచనం. 80 దాకా కూడా నేను చదువుతాను, వివరణ మీకు ఇవ్వాలి కాబట్టి క్లుప్తంగా నేను చెప్తాను. ఈ యొక్క 74వ వచనములు ఏం రాయబడింది ఇక్కడ అంటే మోక్షానికి ఎవరు వెళ్తారు, ఎలాంటి వారు వెళ్తారు అని అంటే, కావున ఇహలోక జీవితమునకు బదులుగా పరలోకమును స్వీకరించు ప్రతివారు అల్లా యొక్క మార్గమందు యుద్ధము చేయవలయును. అంటే మోక్షం కావాలి అని అంటే అల్లా మార్గము కోసము యుద్ధము చేయవలెను. ఎవడు యుద్ధము చేసి వధించబడతాడో, లేక యుద్ధములో ఇతరులను వధిస్తారో, లేక విజయము సాధిస్తారో అట్టివారు గొప్ప ఫలితమును పొందుదురు. అంటే మోక్షానికి చేరుకోవాలి, గొప్ప ప్రతిఫలం ఏముంది? నరకము నుండి తప్పించబడటమే గొప్ప భాగ్యం, అదే పెద్ద ఫలము, అదే నిత్య జీవం. ఇంత భక్తి చేసేది నరక శిక్షను తప్పించుకోవడానికే. వారు యూదులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, లేక విగ్రహాలు పూజించే వేరే వేరే వారు ఎవరైనా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన విధించే నరకం నుండి తప్పించుకోవాలి, ఇది మంచి పనులు చేయాలి, ఇతరులకు ఏదో సహాయం చేయాలనేటువంటి ప్రపంచంలో మానవులందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఇస్లాం యొక్క మార్గం ప్రకారంగా అల్లా యొద్దకు వెళ్ళాలి అని అంటే గనుక ఇక్కడ రాయబడింది, ఇహలోక జీవితమునకు బదులుగా పరలోకము స్వీకరించు ప్రతివారు, అంటే మోక్షానికి చేరుకోవాలనుకునే ప్రతివారు అల్లా మార్గమందు యుద్ధము చేయవలయును, అంటే ఇతరులను చంపవలయును. అలాగూ మీరు చంపి యుద్ధము చేసిన ఎడల, యుద్ధములో మీరు వధించబడినా, మీరు చచ్చిపోయినా యుద్ధం చేస్తూ లేక ఇతరులను శిరచ్ఛేదం చేసి, లేక ఇతరులను మీరు చంపేసినా మీకు గొప్ప పుణ్య ఫలితం పరలోకము దొరుకుతాది అని ఈ ఖురానులో వ్రాయబడినది. మరి దీనికి ముస్లిం సహోదరులు ఏం సమాధానం చెప్తారు? ఈ మాట అన్నానని బాధపడకండి. ఈరోజు ప్రపంచం మొత్తం మీద జిహాదీలు, ఉగ్రవాదులు ఎవరు అనంటే ప్రధానంగా పేరు చెప్పేది ముస్లింలే. ఇంత చెడ్డ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి? సమాజంలో మనుషులుగా మనకు నైతిక విలువలంటూ మనకు ఉన్నాయి కదా, ఆ విలువలు మనం కాపాడుకోవాలి కదా.
ఈరోజు ముస్లిం సహోదరులు అంటే నాకు ఇష్టమే. ఎందుకంటే భక్తిలో వారు ఆసక్తి పరులు, వారి వస్త్రధారణ, ఒళ్ళంతా కప్పుకోవటం సమాజంలో చాలా విలువైనది. తర్వాత వారు కింద దేన స్థితిలో నుండి చక్కని పనులు చేసుకుంటారు. ఎవరి మీద సోమరులుగా వారు ఆధారపడరు. చిన్న పిల్లలైనా సరే చక్కగా ప్రపంచం ముస్లింలు కష్టపడతారు. వారికంటూ ఒక పద్ధతి ప్రకారంగా ఆ నమాజు చేసే వేళలో ఖచ్చితంగా వెళ్ళి నమాజులు ఖచ్చితంగా పాటిస్తారు. అలాగే మంచి విషయంలో ఇతరులకు దాన ధర్మాలు కూడా చక్కగా చేస్తారు. ఇంతవరకు ముస్లిం సహోదరులంటే నాకు చాలా ప్రీతి, నాకు ఇష్టమే. అయితే వారు కలిగినటువంటి తమ గ్రంథము చెప్పుకుంటున్న ఖురాన్ షరీఫ్ లేక దివ్య ఖురాన్ లేక ఖురానే మజీద్ వారికి ఏం బోధిస్తున్నది ఇక్కడ అని అంటే, ఇహలోక జీవితాన్ని మీరు విడిచి పరలోక మోక్షం మీరు పొందాలి అని అంటే అల్లా పేరుట మీరు యుద్ధాలు చేసి మీరు వధించబడండి, లేదా ఇతరులను మీరు చంపండి, అప్పుడు గొప్ప ఫలితము మీకు దొరుకుతాదని ఖురాన్ గ్రంథం చెప్తుంది. దీని ప్రకారం ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆయా దేశాలు ఉగ్రవాద రూపం దాల్చటానికి యుద్ధాలు చేసి ఇతరులను చంపటానికి కారణం అది ముస్లిం సహోదరుల తప్పు కాదు. వారు ఏ గ్రంథం అయితే దైవ గ్రంథం అనుకుంటున్నారో ఆ గ్రంథము వారికి బోధిస్తున్న విధానాన్ని వారు పాటిస్తూ ఉన్నారు. ఈ విషయంలో అనేక మంది అమాయకులైనటువంటి ముస్లింలు బలైపోతున్నారు. చాలా మంచి సహోదరులు, మంచి మంచి కుటుంబాలు కలిగిన వారు ఈ ఉగ్రవాదం అనేటువంటి పేరుతో బలైపోతూ వస్తూ వచ్చున్నారు. కాబట్టి ఖురాన్ ప్రకారం, ఇస్లాం ధర్మం ప్రకారము పరలోకం వెళ్ళాలంటే యుద్ధం చేయాలి అనేది కన్ఫర్మ్ చేసింది బైబిల్. ఖురాన్ గ్రంథం చెప్తుంది ఆ విధంగా. బైబిల్ అయితే అలా చెప్పట్ల. అదేంటనేది మీకు తర్వాత నేను తెలియపరుస్తాను. రెండవది, సహోదరులు అడిగినట్లు ఏంటి, మోక్షానికి మార్గము ఏసా మొహమ్మదా అన్నారు. ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాను. ఒకటి, నరక శిక్ష నుండి నేను మిమ్మలను తప్పించలేను ఓ ఖురేషీ ప్రజల్లారా. అంటే మొహమ్మదు ఏ ఖురేషీ వర్గంలో లేకపోతే ఆ జాతిలో పుట్టాడో లేకపోతే ఆ తెగకు సంబంధించిన వారో ఆ ప్రజలకు ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే, ఓ నా ఖురేషీ జనాంగమా, మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ మిమ్మలను నరక శిక్ష నుండి నేను తప్పించలేను. మా మేనత్త బీబీ షఫియా, నా ముద్దుల కుమార్తె బీబీ ఫాతిమా మిమ్మలను నరక పట్టు నుండి, నరక శిక్ష నుండి మిమ్మల్ని ఎంత మాత్రమే కాపాడలేను. కాబట్టి చివరికి నన్ను నేను రక్షించుకుందనో లేదు, ఈ విషయం కూడా నేను చెప్పేస్తాను మూడో మాటగా. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి, మిమ్మల్ని రక్షించలేను. మరి రక్షించలేని వాడు, నరక శిక్ష నుండి తప్పించలేని వాడు ఎలాగ మోక్షం ఇస్తాడండి? కనీసం బుర్రుండి ఆలోచించాలి కదా సహోదరులు. రెండవది, ఇదే ఖురానులో అల్లా, ఎవరినైతే మీరు దేవుడని మీరు నమ్ముతున్నారో ఆ అల్లా మొహమ్మదును గురించి ఈ విషయం చెప్పారు. అది ఖురాన్ సూరే అన్నిసా అనగా 4 ఖురాను 80 వచనములో ఇట్లా వ్రాయబడింది, ఓ మహమ్మదు, నిన్ను రక్షకునిగా చేసి భూలోకానికి పంపలేదు. మొహమ్మదును గూర్చి ఖురానులో అల్లా తెలియపరుస్తున్న విషయం ఎలా ఉందంటే, ఓ మహమ్మదు, నిన్ను రక్షకునిగా చేసి లోకానికి, భూలోకానికి పంపలేదు అని అంటూ, ప్రవక్త యొక్క పని అనగా ఓ మహమ్మదు నీ పని మత ప్రచారము చేయుటయే గాని ప్రజలు చేస్తున్న పాపాలు వారు చెయ్యకుండగా వారిని విడిపించి, పాపముల నుండి విడిపించి సన్మార్గములో నడిపించటము ఓ ప్రవక్త అది నీ పని కాదు. మొహమ్మద్ పని ఏంటి? మత ప్రచారం చేయటమే మొహమ్మద్ పని తప్ప ఒక పాపం చేసే వ్యక్తినికి హితబోధ చేసి ఆ పాపము శాపము నుండి వాడిని విడిపించి ఒక దివ్యమైన సన్మార్గములు నడిపించటము మొహమ్మద్ పని కాదు అని మీరు ఆరాధించే అల్లా మీ ఖురానులో తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఇది నా మాట కాదు సుమా. ఎవరైతే మెసేజ్ రూపంలో, కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ వచ్చారో ఆ నా సహోదరులకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేంటంటే, మీరు పాలు పంపులు పొందరా, మీరు అసత్య మార్గంలో ఉన్నారు, అసలైన దైవ మార్గాన్ని మీరు విడిచిపెట్టేశారు అనేసి మీరు అన్నారు కాబట్టి నేను ముందుకు రావటం జరిగింది. కాబట్టి
ఇక్కడ మొహమ్మద్ యొక్క స్థాయిని గుర్తిస్తే అల్లాహే స్వయంగా చెప్తూ ఉన్నారు. అదేంటంటే, నిన్ను నేను మత ప్రచారం చేసేవాడిగా మాత్రమే చేశాను, కానీ ప్రజలు చేయుచున్న పాపాలు చేయకుండగా వారిని ఆటంకపరచటము నీ పని కాదు. పాపపుణ్యాలు తీర్పు తీర్చుట సృష్టికర్త యొక్క దేవుని పని అని చెప్పి అల్లా చెప్తున్నాడు. పాపపుణ్యములు తీర్పు తీర్చుట సృష్టికర్త యొక్క దేవుని పని అని మీరు పూజించే అల్లా మొహమ్మదుతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మూడో విషయం ఏమిటంటే, మొహమ్మదు మత ప్రచారం చేసేవారే తప్ప ఆయన ఒక పాపం చేసే వ్యక్తికి నీతి సూత్రాలని చెప్పి పవిత్రమైన సన్మార్గంలో నడిపించటం మొహమ్మది పని కానే కాదని మీరు కలిగిన మీ ఖురాను గ్రంథములో నుండే వ్రాయబడినటువంటి విషయము. బాగా ఆలోచన చెయ్యండి. కాబట్టి యుద్ధము చేస్తే, ఇతరులను చంపితే మీకు పరలోకం దొరుకుతుందని ఖురాన్ చెప్తుంది. రెండవది, నరక శిక్ష నుండి కాపాడటం నా చేతుల్లో లేదు సుమా అనేసి మొహమ్మదే తనకు తాను ఒప్పుకున్నాడు. మూడో విషయం ఏంటంటే, అసలు నీవు మనుషులను పాపంలో ఉన్న వారిని పవిత్రమైన మార్గంలో నడిపించుట ఎప్పటికీ నీ పని కాదు. మత ప్రచారం చేయటమే ఓ మహమ్మదు నీ పని అని చెప్పేసి ఖురానులో చెప్పబడింది. మరి ఈ విషయంలో ఆలోచిస్తే మరి మొహమ్మదుకు మోక్షం ఎట్లా? మొహమ్మదు వారికి మోక్షం ఎట్లా? మొహమ్మదు ఎంతో మొహమ్మదు యొక్క అనుచరు బృందం వంటి వారే, మొహమ్మదు కుటుంబములో వారి పిల్లలు ఆయన వంటి వారే. అంటే మొహమ్మదు యొక్క కుటుంబానికే రక్షణ లేనప్పుడు, నిత్య జీవం వారికే లేనప్పుడు, వారికి ఆయన ఇవ్వలేనప్పుడు మొహమ్మదు వారికి ఏమైనా రక్షణ దొరుకుద్దా? మొహమ్మదు వారికి ఏమైనా పరలోకం ఏమైనా దొరుకుతాదా? దీనికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి ముస్లిం సహోదరులు. ఇకపోతే ఇక బైబిల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువైన అంతస్తేటో తెలియపరుస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుండి 29 వచనం వరకు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుండి ఇట్లా వ్రాయబడింది. తండ్రి మృతులను ఎలాగు లేపెనో, ఎలాగు బ్రతికించును, అలాగే కుమారుని కూడా గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన వాడిని కూడా గణపరచడు. నా మాట విని మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దమును విని ఆయన, చూడండి, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దమును విని మృతులు సజీవులుగా లేపబడును. చాలా చక్కటి విషయం చదువుకుంటే ఇక్కడ చాలా చక్కటి విషయాలు ఇంకా చాలా రాయబడ్డాయి. తండ్రి ఎలాగూ తనంతడు తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతడు తాను జీవము గలవాడై ఉండును, లేక ఉండుటకు అధికారం అనుగ్రహించబడిను. చూసారా? ఇందులో మరొక మాట చదువుతున్నాను, 25వ వచనము. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని విను వారందరూ జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకును కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమును సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు. ఎంత అద్భుతం అండి! యేసుక్రీస్తు వారే నిజానికి మోక్షానికి తీసుకువెళ్ళగలిగిన వాడని చెప్పటానికి, ఆయనను బ్రతికుండగానే నమ్మటానికి ఒక అద్భుత విషయం చేసి పెట్టారు. అదేంటంటే, చనిపోయినటువంటి వారిని అనేకులను ఆయన సజీవులుగా తన మాట చేత బ్రతికించారు. అంటే ఆయన ఈ లోకములో మరియ గర్భాన పుట్టి కొంతకాలం ఈ భూమి మీద శరీరధారుడుగా జీవించిన రోజుల్లో చనిపోయినటువంటి వారిని తన మాట చేత బ్రతికించిన సామర్థ్యత గలవాడు, మోక్షాన్ని ఇవ్వటానికి కూడా ఆయన మాత్రమే సమర్థుడు అని చెప్పటానికి ఆయన మృతులలో అనేకులను బ్రతికించి సజీవులుగా చేసి పెట్టాడు. లాజరు అని చనిపోయిన ఒక వ్యక్తిని పిలిస్తే
సమాధిలో చనిపోయి అప్పటికి 4 రోజులైంది సమాధిలో పెట్టబడి. అతడు సజీవుడిగా బ్రతికొచ్చాడు. అతనిలో ప్రవేశపెట్టబడిన ఆత్మ ఎవరి చేతుల్లో ఉన్నట్లు? 2, చనిపోయినటువంటి నాయీను అనే ప్రాంతానికి చెందిన ఒక వెధవరాలి కుమారుడను, చిన్నవాడా లెమ్ము అన్నాడు. ఆయన మాట వినడంతో చనిపోయిన పిల్లవాడు సజీవుడిగా బ్రతికించబడ్డాడు. 3వది, ఒక శతాధిపతి ఆ యొక్క యాయిర్ అనేటువంటి ఒక అధికారి, అతని కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆ ఇంట ప్రవేశించి ఆ చనిపోయిన పిల్ల చిన్నదాని యొక్క చేపట్టుకొని తల్లి తాకుమి అన్నాడు. వెంటనే ఆ చిన్న పిల్ల సజీవురాలిగా బ్రతికించబడింది. ఎందుకు చేశారో తెలిసి కార్యాలు? బ్రతికుండగా ఆయన నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మాత్రమే సమర్థుడు అని చెప్పటం కొరకు మృతులను అనేకులను బ్రతికించాడు. ఇదే పని పాత నిబంధనలో ఏలియా, ఎలీషా అని 2 వ్యక్తులు, ప్రవక్తలు, వారు కూడా చనిపోయిన 2 పిల్లలను బ్రతికించారు. కానీ వారు నా మాట వినువారు నిత్య జీవం గలవారని వారు చెప్పలేదు. మృతులను బ్రతికించువాడను నేనే, తీర్పు తీర్చువాడను నేనని ఆనాటి కాలంలో ప్రవక్తలు ఆ మాట అయితే వారు చెప్పలేకపోయారు. వారు యెహోవా నామము పేరుట ఏ దేవుడైతే వారిని ఈ లోకానికి పంపించారు ప్రవక్తలుగా, ఏలియా, ఎలీషాను, ఆ దేవునిని బట్టి ఆ పిల్లలను ఆయన నామమును బ్రతికించారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నామమును బట్టి వారిని బ్రతికించలే గాని లాజరు అని ఆయన శబ్దం నోటి మాట పలకడంతో చనిపోయిన వాడు బ్రతికాడు. ఎందుకు ఇలా చేశారు ఆయనంటే, భవిష్యత్తులో నిత్య జీవము సమాధుల్లో ఉన్న వారందరినీ సజీవులుగా చేసి ఒక రోజున పునరుద్ధానమందు నిత్య జీవం ఇవ్వటానికి ఈయన మాత్రమే సమర్థుడని తన్ను తాను తెలియపరుచుకోవటానికి చనిపోయిన అనేకులను ఆయన సజీవులుగా బ్రతికించారు. కనీసం ముహమ్మదు జీవిత కాలం అంతటిలో, ఎందుకంటే యేసుప్రభు వారు బోధించిన చాలా తక్కువ సమయంలో ఆయన ఆ రక్షణ సువార్తను బోధించారు. దాదాపు ముహమ్మద్ 23 సంవత్సరాల వరకు ఇస్లాం మతాన్ని బోధిస్తూనే వచ్చారు. ఇకపోతే యేసు కంటే కూడా మరొక ఎత్తుగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది కూడా ఆయనే. దాదాపు 63 సంవత్సరాల వరకు ముహమ్మదు బ్రతికారు. యేసు 33 సంవత్సరాల వరలో ఆయన చనిపోయారు. అంటే యేసు కంటే మరొక వంతు ఎగస్ట్రా బ్రతికాడు. కానీ ఇన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక రోగిని తన చేతులతో ముట్టి స్వస్థపరచటం గాని, చనిపోయిన ఒక వ్యక్తిని తన మాట చేత బ్రతికించటం గాని ముహమ్మదు జీవితంలోనే లేదు. అలాంటిది భూమి మీద బ్రతుకున్న వాడిని, చచ్చిపోయిన వాడినే బ్రతికించలేని ఈ ముహమ్మదు ఇక నిత్య జీవానికి, మోక్షానికి ఈయన ఎట్లా తీసుకెళ్ళగలుగుతాడో కాస్త బుర్రన్న సహోదరులు ఆలోచన చెయ్యండి. రెండో విషయం కూడా తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువైనటువంటి ఔన్నత్యమును గూర్చి కొలస్సీ పత్రిక 3:4 ఇట్లా రాయబడి ఉంటది. మనకు జీవమయ్యున్న క్రీస్తు, మనకు జీవమయ్యున్న క్రీస్తు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఇట్లా వ్రాయబడినది, మనకు జీవమయ్యున్న క్రీస్తు. రెండవసారి మరల ఈ భూమి మీదకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎన్నటి నిత్య జీవమందు ప్రవేశపెట్టబడుదురు. చాలండి, ఎంత అద్భుతము. మనకు జీవమై ఉన్న క్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఆయనను బట్టి మరణించిన వారు, మృతులైన వారు ఆయన ప్రత్యక్షం అవడంతో ఆయన ప్రత్యక్షను బట్టి మీరు కూడా ఆ మహిమలో ప్రవేశపెట్టబడతారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే విశ్వమానవులందరికీ కూడా నిత్యజీవం, అంటే క్రీస్తుకు పూర్వము భూమి ఆకాశములు పుట్టినది మొదలి ఆదాము అనబడిన తొలి సంతానం మొదలుకొని చిట్ట చివరి చనిపోయే మనిషి వరకు యేసుక్రీస్తే మధ్యవర్తి. అటు క్రీస్తుకు పూర్వం మరణించిన వారికి ఆయనే విమోచన క్రయధనం, క్రీస్తు తర్వాత నుండి ఆఖరి వరకు చనిపోయిన వారికి కూడా యేసుక్రీస్తు వారే మోక్ష ప్రదాత. ఆయన ద్వారానే నిత్య జీవము. రెండో విషయం తెలియపరుస్తున్నారు. మూడో మాట ఏంటంటే, బైబిల్ ప్రకారము కొరింథీలకు పౌలు రాసినటువంటి తన తొలి పత్రిక 15వ అధ్యాయము
20 వచనము 23 వచనం వరకు, అంటే 3 వచనాలు చదివితే సరిపోతాది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 వచనము నుండి 23 వరకు. ఇప్పుడైతే చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు సజీవుడుగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంటే ఆదాము ద్వారా మరణము వచ్చినది కాబట్టి తిరిగి రెండవ కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు ద్వారా మృతులకు పునరుద్ధ అంటే సమాధుల్లో మరణించిన వారందరూ కూడా సజీవులుగా లేపబడతారు. ఆదామునందు అందరును ఎలాగు మృతి పొంది ఉన్నారో అలాగుననే యేసు క్రీస్తు ప్రభువునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన తన వరసల ప్రకారముగా బ్రతికింపబడుదురు. ప్రపంచం మొత్తం మీద తనకు తాను సజీవుడుగా మృతుల్లో నుండి లేచిన వాడు ప్రథమ ఫలము క్రీస్తే. తరువాత క్రీస్తు తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఆ తర్వాత సకల జాతి ప్రజలందరూ సమాధుల నుండి లేస్తారు. అంటే ఈ ప్రపంచంలో మృతులైన వారందరికీ ఒక సమయం నిర్ణయించబడినది. ఆ సమయమే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడా. అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే మృతులను సజీవులుగా లేపువాడు, వారికి తీర్పు తీర్చువాడు, నిత్య జీవానికి తీసుకువెళ్ళేవాడు కూడా ఆ యేసు ప్రభువే. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు వారి భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు ఇట్లనేను, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకమునకు అనగా తండ్రి యొద్దకు రాలేడు. ఎంత అద్భుతం! ఈ మాట ఏమైనా మహమ్మద్ చెప్పారా? నా ద్వారా మీరు మోక్షాన్ని చేరతారని చెప్పారా ఆయన నమ్మడానికి? ఆయన ఒక గొప్ప ప్రవక్తని నమ్మటానికి? ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, నాకు కామెంట్స్ పెట్టి మెసేజ్లు పెట్టి మీరు ఈ చర్చలోకి పాలు పంపులు పొందితేనే మీరు ధర్మ మార్గంలో ఉన్నట్లు, మీరు గనుక ఈ విషయంలో మీరు మాతో పాటు లైవ్లో ఫోన్లో మాట్లాడకపోతే, చర్చలో పాలు పంపులు పొందకపోతే మీరు అసత్య మార్గంలో ఉన్నారని అన్నారు. కాబట్టి ఈ ఉదయాన మీతో నేను మాట్లాడడానికి గల కారణం. కాబట్టి సహోదరులారా, నా ముస్లిం సహోదరులారా, ప్రేమతో ఈ సత్యాన్ని గమనించండి. మొహమ్మదు వారి ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకునే అనేక మంది ఈరోజు ఇస్లాం మతంలో ఉన్నవారు, గత కాలంలో ఈ నమాజులో ఏయో పాటించిన వారు, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన వారు ఈరోజు ఈ భారతదేశంలో, ప్రపంచ సంగతి నాకు తెలియదు కానీ ముఖ్యంగా నేనున్న ఆంధ్రప్రదేశ్లో వేల 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 సంఖ్యలో ఉన్నారు. లక్షల సంఖ్యలో అనేక సంఘాలలో ఈరోజు ఇస్లాం మతంలో ఒకప్పుడు ఉన్నవారు ఈరోజు యేసు ప్రభులో ఉన్నారు. కారణం ఏంటంటే, మన మనుషులమే. ఎవరైనా ఆహారం పెడితే మనకు నాసికారంధ్రాలునే ముక్కు ఉంది, వాసన చూస్తాం. అది పాచిపోయినట్లుగా అది దుర్వాసన కొడుతూ చూడటానికి కన్నులకు రమ్యముగా ఇంపుగా పదార్థం ఉన్నా వాసన బట్టి కాస్తను గుర్తిస్తాం కదా. ఈ పదార్థం దగ్గర ఒక దుర్వాసన వస్తుంది అని చెప్పి దాన్ని వెంటనే వదిలేస్తాం. చూడడానికి బాగుండొచ్చు కన్నులకు ఇంపుగా, కానీ దుర్వాసనను బట్టి దాన్ని మన నోటికి స్వీకరించలేం కదా. అలాగే ఒక గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆ గ్లాసు నిండా మురుకో లేకపోతే నలకలో ఏయో ఉంటే కనుక ఆ నీళ్లు త్రాగలేం కదా. ఎంత దాహంతో అయినా ఉండడానికి ఇష్టపడతాం తప్ప ఆ మురికి నీళ్లు తాగడానికి ఇష్టపడలేం కదా. అదే క్రమంలో నిన్నటి వరకు ఇస్లాములో ఉన్నటువంటి వారు మరి ఇస్లాం అనే పదార్థం అది ఎంతవరకు పరిమళమైనదో లేదో కాదో, అది ఎంత రుచికరమైందో ఆరోగ్యమైందో కాదో గుర్తించి అలాగుననే ఈనాడు అనేకులు ప్రభు యొద్దకు రావటానికి ఇదే కారణం. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు, నాలో పాపమున్నట్లు మీరు ఎవరు స్థాపింపగలరు, మీలో ఎవరు రుజువు చేయగలుగుతారు. అంతటి సవాలుతో కూడిన మాట యేసు ప్రభు వారు చెప్పారు. కానీ మొహమ్మద్ జీవితంలో చాలా పాపాలు చేసిన వారు చనిపోయే వరకు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మునుపటి వెనుకటి అంటే ఈ మాట ఎప్పుడు ఆయన
నాలుగో సంవత్సరంలోనూ ప్రాయములో ఉన్నప్పుడే దేవదూతలు వచ్చి ఆయన కడుపు చీల్చేసి ఇక నుండి మీరు పవిత్రులు, మీరు దోషము లేని వారని ఆ మేకలు కాస్తున్న టైంలో ఆ కురేషి కుమారుడు ఒక పిల్లవాడు మహమ్మద్ మేకలు మేపుతున్న టైంలో దేవదూతలు ఇద్దరు వచ్చి ఆయన కడుపును చీల్చి ఇప్పటి నుండి మీరు పవిత్రులు అన్నారు. మరి 4వ సంవత్సరంలోనే ఆయన పవిత్రులు అయితే చిన్న వయసులోనే, మరి పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత మరలా 40వ ఏట వచ్చేసరికి హీరా కొండ గుహలో ఆయన ఉన్నప్పుడు దూత వచ్చి, ఓ మహమ్మదు, నీవు నీ పాపములను విడిచిపెట్టుమో, నేను తీసుకొచ్చిన ఈ గ్రంథము మాటలను పఠించుమని రొమ్ము కేసుకొని జిబ్రాయిల్ లేక గాబ్రియల్ దూత నుదుముకున్నాడని చెప్తారు కదా. మరి అప్పుడు ఆ దూత వచ్చి నీ పాపాలు విడిచిపెట్టమని ఎందుకు చెప్పాడు ఆయన? మరి 4వ సంవత్సరంలో పవిత్రుడైతే మరలా 40 సంవత్సరాలు మరలా పాపిగా ఎట్లా ఉన్నారు ఆయన? చివరికి ప్రతి నమాజులో కూడా ఆయన చనిపోయే వరకు తన పాపినని ఒప్పుకుంటూ మోకాళ్ళు వాచిపోయేంత విధముగా ఆయన నమాజు చేస్తూ ఉండేవారని చరిత్ర ఆయన కోసం చెప్తున్నది. మరి ఇట్టి పాపాలతో ఉండేటువంటి మురికి వస్త్రాన్ని ఉతకాలి అని శుభ్రం చేయాలంటే మురికి నీళ్లు పనికిరావు. ఇది వాస్తవం. మురికి బట్టను ఉతికి శుభ్రం చేయాలంటే మరలా మురికి నీళ్లు పవిత్రమైన వారిగా మార్చగలుగుతాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి చెందిన అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి తండ్రి తనకు తాను ఎట్లా జీవము గలవాడై ఉన్నాడు, కుమారుడను నేను నాకు నేనుగా జీవము గలవాడనై ఉన్నాను, నేను మాత్రమే మిమ్మల్ని మోక్షమునకు తీసుకువెళ్ళువాడని చెప్పాడు యేసు ప్రభు వారు. మొహమ్మద్ అయితే తన ఇంటి వారితో చెప్తున్నాడు, నరకము శిక్ష నుండి నేను మిమ్మల్ని ఎప్పటికీ కాపాడలేను. అడిగితే నా ఆస్తిలో ఎంతైనా మీకు ఇస్తాను ఓ నా కుమార్తె బీబీ ఫాతిమా, అడగండి, నా ఆస్తి పాస్తులు ఏమైనా మీకు ఇస్తాను తప్ప మిమ్మలను నరక శిక్ష నుండి నేను కాపాడలేనని సొంత కూతురుతో సొంత మేనత్తతో తన కురేషీలైనటువంటి తన బంధువర్గంతో మహమ్మద్ చెప్తున్న మాట, మిమ్మలను మోక్షానికి తీసుకువెళ్ళటం నా చేతుల్లో లేదు అని. మరి సత్యాలు ఈ విషయాలు బహుశా ముస్లిం సహోదరులు తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఖురాన్ అనే పేరు వారికి తెలుసు, ఖురానులో ఏముందో బహుశా వారికి తెలియదు. హదీసులు గ్రంథాలు బోల్డ్ అని ఇస్లాం కోసం గ్రంథాలు రాయబడ్డాయని వారు చెప్తారు, కానీ ఆ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఏంటో బహుశా ముస్లిం సహోదరులకు తెలియదు. ఈ కారణం చేతే అది పవిత్ర గ్రంథం అని చెప్తున్నారు తప్ప గ్రంథంలో ఏమున్నదో వారు చెప్పట్లా. ఇప్పటి వరకు నేను చెప్పింది నోటి మాటలే కాదు సుమా, కేవలం గ్రంథాలను ఆధారంగా చేసుకుని గ్రంథాలు ఉన్న వాస్తవాలని చెప్తూ ఉన్నాను. నెంబర్ 1, అల్లా చెప్తున్నాడు, ఓ మహమ్మదు, నీవు మత ప్రచారం చేసేవాడివే తప్ప పాపము చేసిన వారిని పవిత్రులుగా మార్చటం గుడ్డితనము అవివేకము వేరొకటి లేదని నా సహోదరులకు నేను తెలియపరుస్తున్నా. సొంత ఇంటి వారికే లేపబడతారు అని ప్రభు చెప్పారు. కుమారుని శబ్దం విని మృతులు సజీవులుగా లేపబడతారు. నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని 6వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్పారు. తర్వాత లాజరు అనే వ్యక్తి చనిపోయినప్పుడు తన సహోదరులు బాధపడుతూ ప్రభు చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఇక ఎప్పటికీ చనిపోడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు వారు చెప్పారు. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, ఆ పిల్లలు అనగా మానవ జాతి ఆదాము మొదలుకొని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంత పాతాళములో లేకపోతే నరక శిక్షకు అర్హులైనటువంటి వారిని విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు కావలసి వచ్చెను అని హెబ్రీ పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయము ఆ యొక్క 14వ వచనము నుండి ఆ మాటలు రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి. తర్వాత కీర్తనల గ్రంథము 49:18 వచనాన్ని చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 49:14 వచనంలో రాయబడి ఉంది, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరిగా ఉండెను అని రాయబడింది. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండెను. అంటే చనిపోయిన ఆదాము మొదలుకొని అందరూ కూడా పాతాళానికి అర్హులు. అయితే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో వాక్యం ఏం సెలవిస్తుందంటే,
వారు పాతాళములోకి చొచ్చుకుపోయి ఉన్నప్పటికీ నా హస్తము అచ్చటి నుండి నా హస్తం వారిని బయటకు తీయును. అంటే ప్రభు యొక్క హస్తం పాతాళములో ఉన్న వారిని పట్టుకొని బయటకు తీయును. ఇదే మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఆయన మృతి పొంది ఆయన ఆరోహణమాయను, అనగా మృతుల లోకమునకు అంటే భూమి యొక్క క్రింద భాగమునకు దిగినని అర్థమించుచున్నది. తాను పాతాళ లోకమునకు దిగిన వాడే తాను సమస్తమును నింపుకొని చెరను చెరగా పట్టుకొని బయటకు తీసుకొచ్చాను అని వ్రాయబడినది. అంటే ఎంత అద్భుతం అండి! యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న నిజాయితీ, ఆయన పవిత్రత ఎంతటి విలువైనవి. రండి, లేఖన పరిశోధనలోకి మీరు రండి. బైబిల్ తప్పు, ఖురాన్ కరెక్ట్ అన్నంత వరకు అది సరికాదు. 2 గ్రంథాలు పరిశోధన చేయండి. నిజంగా తీసుకోనండి, నిజంగానే తీసుకోనండి. నేను చెప్తున్నా, మొహమ్మదే గనుక ఒకవేళ మోక్షాన్ని నేను మీకు ఇస్తాను, నా ద్వారా నిత్యజీవం అని చెప్పి ఆయన కూడా చనిపోయిన వారిని ఎవరో కొందరినైనా ఆయన కూడా బ్రతికించి ఉండి, నేను పవిత్రమైన వాడను, నా బోధలు పవిత్రమైనవి, నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్యజీవం దొరుకుతుందంటే, ఈరోజు ముస్లింలు అనబడినటువంటి వారు గత కాలమందు ఉన్నవారు యేసు ప్రభు వారి యొద్దకు రావాల్సినటువంటి అవసరత లేదు. రెండో విషయం చెప్తున్నాను, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద మనిషిగా దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు, బానిసలుగా చేయలేదు. 2 పశువుల మాదిరిగా దేవుడు మనం సృష్టించలా, స్వతంత్రులుగా చేశారు. మంచి చెడులను రెండిటిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండిట్లో ఏది ఇష్టమైతే దాన్ని మనము స్వీకరించవచ్చు, మంచిని గాని చెడుని గాని. అలాగే మతము మారారు అనే విషయానికి వస్తే గనుక మనిషి యొక్క స్వేచ్ఛను బట్టి, స్వతంత్రత్వాన్ని బట్టి తనకు నచ్చిన మతంలోకి అతడు ప్రవేశపెట్టబడవచ్చు. మతం మారినంత మాత్రాన్ని డబ్బు కోసం మారిపోయాడని అనుకోవద్దు. కొంతమంది హిందువులు అక్కడక్కడ కనబడతారు, ఒకలో ఇద్దరు. మా అబ్బాయి ఇస్లాం మతంలోకి వెళ్ళాడండి, మంచిది, అతనికి ఏం నచ్చిందో అందులోకి వెళ్ళాడు, తప్పులేదు, ఉండనివ్వండి. అందులోనే ఎంతకాలం ఉంటారో ఎలా ఉంటారో ఉండనివ్వండి. కొంతమంది అంటారు, మేము కూడా ఇస్లాం మతంలోకి వెళ్ళామండి, గతంలో మేము విగ్రహారాధన చేసేవాడు, మంచిది, వెళ్ళండి. అంటే మీ దాంట్లో మీకు ఏది నచ్చలేదో అవతల దాంట్లో మీకు ఏం నచ్చిందో వెళ్ళండి. కానీ ఒక మనుషుడు తన మార్గాన్ని విడిచి వేరే మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే తప్పు పట్టద్దు. ఇది నేను చెప్తున్న విషయం. ఈరోజు కొంతమంది ఇస్లాం మతంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు అందులోకి వెళ్ళిన ఏ రోజు నేను అడగను, నాకు అవసరత లేదు కూడా. నేను అనుకునేది ఏంటంటే, నా దేవుడు నా యందు కృప చూపించి నన్ను ఒక దివ్య మార్గంలో నడిపిస్తున్నాడని నేను అనుకుంటా. అలాగే కొంతమంది ఒక క్రిస్టియనే కావచ్చు, వాక్యం పరిపూర్ణంగా తెలియలేని, అవగాహనము లేని వారు ఒకవేళ ఇస్లాం మతంలోకి వెళ్ళారంటే వెళ్ళొచ్చు, అది వారి ఇష్టం. అది కానీ గ్రంథ పరిశోధన లేని వారు ఈ విధంగా నాకులాగా మాట్లాడి సత్యాన్ని తెలుసుకొని మరి దైవం కోసం నిలబడేటువంటి వారు అయితే గనుక, లేఖన పరిశోధనలో వాస్తవాలు గ్రహించి నాకులా మాట్లాడేవారు కనుకైతే అలాంటి వారితో నేను మాట్లాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అనగా ఒక క్రిస్టియన్ ఇస్లాం మతములోకి వెళ్ళి గ్రంథ పరిశోధన గలవాడు, గత కాలములో అతడు సంపూర్ణ క్రైస్తవుడుగా అనేకుల చేత సాక్ష్యము పొందిన వాడై ఉండి, అలాంటి వారు ఒక సహోదరులు ఎవరైనా ఉంటే కనుక, బ్రదర్ నేను క్రిస్టియానిటీని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి వెళ్ళండి, వారి ఇష్టపూర్వకంగా వస్తేనే, అది కూడా నేనేం బలవంతం చేయను, రమ్మని నేను చెప్పను. వచ్చి నేను వెళ్ళిన మార్గం కరెక్ట్ అని అంటే కనుక ఎందుకు కరెక్ట్ అనేటువంటిది వారితో నేను మాట్లాడడానికి నేను సిద్ధమే. కాబట్టి సహోదరులారా, నేను తెలియపరిచేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మౌనంగా ఉన్నవాడిని ఇందులో లాక్కండి. ఎందుకంటే వీటిలో నేను పండిపోయాను, ఆరితేరాను. ఇస్లాం, క్రిస్టియానిటీ, అటు ఖురాన్, ఇటు బైబిల్, అటు యేసు ప్రభు, ఇటు మహమ్మద్ ప్రవక్త, ఈ 3 కూడా నేను బాగా చవి చూశాను. చూసే మంచి మార్గంలో నేను నడుస్తున్నాను. ఇంతకు ముందే చాలా ముస్లిం సహోదరులు పెద్ద పెద్ద వాళ్ళతోటే చర్చా వేదికలు జరిగాయి ఇదే రాజమండ్రి పట్టణంలో. వారిలో కొందరు సజీవులుగా ఉన్నారు, కొందరు చనిపోయారు సహోదరులు. ఇంకా సజీవులు ఉన్న వారిని అడగండి. మక్బూల్ గారితో ఎప్పుడైనా ఈ చర్చా వేదిక జరిగిందంటే 92వ సంవత్సరం నుండి ఇదే రాజమండ్రిలో ముస్లిం సహోదరులు హైదరాబాద్, ఇంకా విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల నుండి వచ్చి నాతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి.
నేను అనేక చోట్ల సభలకు వెళ్ళినప్పుడు నా పేరు చూసి ఎంతో మంది ముస్లింలు వచ్చి నన్ను ప్రశ్నించినప్పుడు దాదాపు అనేక వందలాది ముస్లింల మధ్య సమాధానం చెప్తూ రావటం కూడా జరిగింది. అంతే తప్ప మీరు ఫోన్లో లైవ్లో మీరు మాట్లాడుకుంటూ మక్బుల్ గారు ఈ చర్చిలోకి వస్తేనే ఆయన సన్మార్గంలో ఉన్నట్లు, లేకపోతే ఆయన భయపడిపోయి ఈ విషయంలో మాట్లాడపోతే అసత్య మార్గంలో ఉన్నట్లు అని చెప్పేసేసి కామెంట్స్ మీరు పెట్టడం సరికాదు. ఎందుకంటే నేను సువార్తికుడను, నాకు సంఘాలు ఉన్నాయి, విరామము లేని పని దేవుడు నాకు అప్పగించాడు. మీరేదో ఫోన్ చేసేసి ఇప్పుడు మాట్లాడండి అంటే మీకులాగా నేను ఖాళీగా ఉండే వ్యక్తిని అయితే నేను కాదు. ఎందుకంటే నాకంటూ వెనకాతల బోల్డు ప్రభు అప్పగించిన విస్తారమైనటువంటి పని ఉంది, విరామము లేని పని ఉంది. కాబట్టి ఆ పనిలో నా తండ్రి అప్పగించిన పనిలో నేను ఉండవలసి ఉంది. అంతప్ప మీరు ఏదో ఫోన్ చేసి మీరు లైవ్లోకి వచ్చేయండి, మీరు రాత్రి అంతా మాట్లాడి, మీరు ఆ రోజు ఉదయం మాట్లాడిన మీరు రాత్రి 12:30 వరకు మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అంత అవసరమా? మీరు నడిచే మార్గం మీరు నడండి, వారు నడిచే మార్గం వారు నడుస్తారు. అంతే తప్ప మోక్షానికి వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకెళ్తారంటే చెప్పేశాను కదా ఇప్పుడే. దయచేసి విన్నవారు ఆ తర్వాత మీకేమైనా నిజం తెలిస్తే స్వీకరించండి. ఇంకా మీకు తెలియపోతే కనుక రాజమండ్రి వచ్చేయండి. రాజమండ్రి వచ్చేసి ఏ మసీద్ యొద్ద మీరు వెళ్ళి ఇలాగా పాస్టర్ మక్బుల్ ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన చర్చ్ ఎక్కడ అని అంటే స్వయంగా మసీదులో ఉన్నవాడు తీసుకొచ్చి నాకు అప్పగిస్తారు. కాబట్టి నా దగ్గర తీసుకొస్తారు, చక్కగా కూర్చుందాం. ఇలా చాలా మంది వచ్చారు. అలా వచ్చిన వారు చాలా మంది ప్రభువుని తెలుసుకున్నారు. కొంతమంది మరి వారు లేదు బ్రదర్ మా మార్గంలో మేము ఉంటామన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను, ఎప్పుడైనా రండి, గ్రంథాలే పట్టుకొని రండి, నా దగ్గర కూడా గ్రంథాలు ఉన్నాయి, కూర్చొని మనం చక్కగా మాట్లాడు. అది కూడా నాకు సమయం దొరకాల, నాకు సమయం దొరకాలి. ఎందుకంటే నెలంతా కూడా నేను బిజీగా ఉంటాను. ఎప్పుడైనా వర్షాకాలం కొంత బయటికి వెళ్ళలేని పరిస్థితి సందర్భంలో అయితే కొంత ఖాళీగా నాకు దొరుకుద్ది. అది ముందుగా మీరు ఒక 6 మాసాల ముందుగానే నా దగ్గర డేట్ తీసుకోగలిగితే గనుక నేను ఆ సమయం మీకు ఇస్తాను, ఇప్పుడు కూర్చొని చక్కగా మాట్లాడచ్చు. ఫైనల్గా నేను చెప్పేటువంటి చివరి విషయం ఏంటంటే, ఖురాన్ ప్రకారముగా మొహమ్మదు ఒక పాపిని పరలోకానికి తీసుకువెళ్ళలేడు, అనగా ఒక మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే తన సొంత కూతురికి మేనత్తుకు తన ఇంటి వారికే నరక శిక్ష నుండి తప్పించే మార్గం నాకు తెలియదని చేతులు ఎత్తేసాడు మహమ్మద్. 2 అల్లా స్వయంగా చెప్పాడు, ఓ మహమ్మదు నువ్వు మత ప్రచారం చేసేవాడివే తప్ప పాపం చేస్తున్న వ్యక్తిని పాపం నుండి విడిపించటం నీ పని కాదని. అంటే పాపం నుండి పాపిని విడిపించలేని వాడు ఇక అతడు పరలోకం ఎలా ఇవ్వగలుగుతాడండి? ఆయన కనీసం జ్ఞానం ఉండాలి కదా ఆలోచించటానికి కూడా. ఇక్కడ మారలేని చిల్లు పడిపోయినటువంటి నోటు ఎక్కడ మారుతుంది? ఇక్కడ 10 దుకాణాల్లో మారలేదు, చిరుగుపోయిన కాగితం బెజ్జాలు పడిపోయింది. ఇక్కడ మారలేదు, ఎక్కడ మారుతుంది? బ్రతుకుంటుండగానే ఆయన జీవితంలో చెప్పిన మాటలో మిమ్మల్ని నరక శిక్ష నుండి నేను తప్పించలేనని ఆయనే ఒప్పుకున్నప్పుడు మొహమ్మద్ మోక్షం ఇస్తాడని మీరెట్లా నమ్ముతున్నారు? తర్వాత మొహమ్మద్ మత ప్రచారం చేసేవాడే తప్ప ఆయన పాపిని పరిశుద్ధుడిగా చేసేవాడు కాదని అల్లా చెప్పాడు. 3వది ఖురాను ప్రకారము పరలోకం కావాలి అని అంటే అల్లా పేరిట మీరు యుద్ధాలు చేసి వధించండి అని చెప్తుంది ఖురాను. అప్పుడే మోక్షం దొరుకుద్దట. మరి ఈ మాట బయట సమాజానికి అది ఎంతవరకు అది వాస్తవమో సమాజాన్ని అడిగి తెలుసుకోండి. ఏమని? మా ఇస్లాం మత ప్రకారం మోక్షం కావాలంటే మీరు జిహాదీలు అవ్వాలి, అంటే మీరు ఇతరులతో యుద్ధాలు చేసి అల్లా పేరుట ఇతరులను మీరు చంపండి, అప్పుడు మీకు మోక్షం దొరుకుతుంది అన్న మాట డైరెక్ట్ పబ్లిక్ లో చెప్పండి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాట ఖురానును హదీసులను ఆధారంగా తీసుకొని మీకు చెప్పాను. 3 విషయాలు. నెంబర్ 1, ఇస్లాం ధర్మం ప్రకారం ఒకటి మోక్షం కావాలంటే యుద్ధాలు చేసి మెడలు ఇక మనుషుల్ని చంపితే మోక్షం దొరుకుద్దని ఖురాన్ చెప్తుంది. 2, ఖురాన్ ప్రకారంగా మహమ్మదు నువ్వు మత ప్రచారం చేసేవాడివే తప్ప ప్రజలను పరిశుద్ధులుగా మార్చటం నీ పని కాదు, నువ్వు మత ప్రచారం చేసేవాడు తప్ప మోక్షానికి తీసుకొచ్చేవాడు కాదు. 3వది, నేను మిమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడి మోక్షానికి మిమ్మల్ని తీసుకువెళ్ళలేను. ఈ 3 మాటలు ఖురాన్, అల్లా, మొహమ్మద్ చెప్పిన 3 మాటలు మీ ముందు ఉంచాను. పోతే బైబిల్ ప్రకారం యేసు చెప్పాను, నేనే మార్గం సత్యము జీవం, నా ద్వారా అన్నాడు. అది ఆదాము ద్వారా కాదు, అబ్రహాము ద్వారా కాదు, ఇస్సాకు యాకోబుల ద్వారా కాదు, ఇష్మాయిల్ ద్వారా కాదు, మోషే ద్వారా కాదు, దావీదు ద్వారా కాదు, నా ద్వారా అంటే వేరెవరూ లేరు అని అర్థం. యేసుప్రభు వారి ద్వారా నిత్య జీవం. తర్వాత మృతులను బ్రతికించుటకు కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు అన్నాడు. 3వది, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవములోకి చేరతాడని యేసుప్రభు వారు చెప్పారు. ఇన్ని విలువైన మాటలు
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నవి కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మానవ కోటికి నిత్య జీవం. ఇకనైనా మీరు లైవ్లో మాట్లాడుకున్న వాటిని విరమించుకోండి. అటు క్రైస్తవ సహోదరులకు ఇటు ముస్లిం సహోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, టైం వేస్ట్ చేసుకోవద్దు, సమయం వృధా చేసుకుని రోజులు తరబడి దాదాపు ఇప్పటికి 4000 మాటలు మెసేజ్లు మీరు పెట్టుకున్నారు లైవ్లో ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ. మరి మీకెంత తీరుకు ఖాళీ దొరికిందో నాకు తెలియదు, కానీ ఈ 3 రోజులు బట్టి నేను చూసాను. నాకున్న పనులు నాకు ఉంటాయి, సువార్త పరి. కాబట్టి ఈ దినకాలం కొంత దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరలా ఇప్పుడు నేను ప్రార్థనకు బయలుదేరాలి. ఇవాళ ఫ్రైడే, మళ్ళీ ఈరోజు మందిరంలో ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి ఉదయాన్న మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఈ లైవ్లో ఒకరిని ఒకరిని హెచ్చించుకోవటమో తృణీకరించుకోవటమో ఇవన్నీ కూడా అంత అవసరం లేదనే నా ఉద్దేశం. ప్రేమతో మిమ్మల్ని మీరు హత్తుకోనండి, గ్రంథాల పరిశోధన చేసుకోనండి. ఇప్పుడు నువ్వు మారిపోమని ఎవరు బలవంతం చేయరు. అది క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా సరే. ఇస్లాంలో మీరున్నారా? ఇస్లాంలో మీరు ఉండండి. కానీ క్రైస్తవుల యొద్దకు వెళ్ళి మీరు నడిచే మార్గం అని మీరేం చెప్పద్దు. అలాగే క్రైస్తవులైనటువంటి వారు మీరు నడిచే మార్గం అని తప్పని వారు చెప్పవలసిన అవసరం లేదు. కానీ యేసుప్రభు వారికి గొప్పతనం ఏంటో క్రైస్తవులు చెప్తారు. అదే సమయంలో ముస్లింలు అనబడిన మీరు కూడా మహమ్మద్ గొప్పతనం ఏంటో సమాజాన్ని చెప్పండి. ఈ రెండు మీ ఇద్దరు కూడా ఇలా చెప్తే ఇందులో ఏది మంచిదో, ఏ గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయో, ఏ పదార్థమో ఆరోగ్యకరమైన పదార్థమో ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. అంతే తప్ప పైన పాత్ర కప్పేసి మూతేసేసి ఈ పదార్థం చాలా శ్రేష్టమైందని చెప్పేసి ఏదో చెరువులో గేదెను పెట్టి బేరమాడినట్లుగా చెప్పబాకండి. ముందు మొహమ్మదులో ఉన్న పవిత్రత ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్న నీతి ఏంటి, ఆయన పరిశుద్ధతలో ఎంత గొప్పవాడో ముస్లిం సహోదరులైన మీరు సమాజానికి చెప్పండి. అలాగే క్రైస్తవులైనటువంటి మీరు యేసు ప్రభు వారి యొక్క జీవం, ఆయనలో ఉన్న నిత్యత్వం, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయన అనుగ్రహించిన శాంతి సమాధానాలు ఎంతటి విలువైనవో క్రైస్తవులైనటువంటి మీరు చెప్పండి. కానీ మీరు నడిచే మార్గం తప్పని మీరు చెప్పద్దు, మీరు నడిచే మార్గం తప్పు, మీ గ్రంథాలు తప్పని మీరు చెప్పద్దు. ఇలా అనుకోవటం వల్ల ఆవేశాలు పెంచుకుంటారు, వేరు వేరే దారులకు ఒడిగట్టే పరిస్థితి ఎదురవుతుంది. ఎప్పటికీ మీలో మీరు ప్రేమ కలిగి ఉండలేరు. విరోధ భావాలే చనిపోయే వరకు చెలరేగుతుంటాయి. కాబట్టి ఒక సహోదరుడిగా మీ ఇరువురు పక్షంగా, ఇద్దరు పక్షంగా నేను మాట్లాడుతున్నా. ఇలాంటి కామెంట్స్ ఇంకెప్పుడు కూడా పెట్టబాకండి. సత్యాన్ని తెలుసుకోనండి. ఏది మంచిది అనిపిస్తే అందులో నడవండి. చివరికి తీర్పు తీర్చేవాడు ఆ ప్రభువే. ఆయన చేతుల్లోకి అందరం కూడా రావాల్సిన వారమై ఉన్నాం. ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. అంతవరకు ప్రభువు సమస్త మానవ జాతికి తన కృపాక్షేమాలు మనందరికీ దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.